Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ నోట్బుక్ యానిమేషన్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే నేను లాస్ట్ లైట్ అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. అదే వీడియోను కాకపోతే మన యొక్క సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న వాటర్ పెయింట్ ఎఫెక్ట్లో నోట్బుక్లో యాడ్ అయ్యేలా ఒక వీడియో చేయండి అని రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియో అయితే హై లెవెల్లో అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గైస్ నోట్బుక్ మీద మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ నేమ్ అంటే ఎవరి నేమ్స్తో అయితే మీరు ఆ యొక్క ఫొటోస్తో క్రియేట్ చేయాలనుకుంటారో వాళ్ళ యొక్క నేమ్స్ని ఫస్ట్ ఆ యొక్క నోట్ ప్యాడ్ మీద యాడ్ చేసి అండ్ మీ యొక్క ఫోటోని ఒక వాటర్ పెయింట్ లాగా ఇలా క్రియేట్ చేసుకొని ఇక్కడ లిరిక్స్ కూడా మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ పెట్టుకొని సేమ్ యాక్టివ్స్గా ఒక బ్యూటిఫుల్ మెమోరీస్ లవ్ లిరికల్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 seconds సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. సచ్చిని అడిచిపెట్ట, సచ్చే దాంక ఇడిచిపెట్ట. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయ్స్. ఇదే వీడియోని అయితే నేను సాంగ్తో ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి. వీడియో అయితే హై లెవెల్లో ఉంది. సో గాయ్స్, ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ గాయ్స్ చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియోకి మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster Pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster Pro లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఒక నోట్బుక్ వీడియోని డైరెక్ట్గా ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క నోట్బుక్ వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో ఇక్కడ మళ్ళీ బ్యాకప్ వచ్చేయండి. మళ్ళీ న్యూగా ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఇక్కడ 1:1 రేషన్ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేసి మీడియా మీద టచ్ చేసి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అదే వైట్ బ్యాక్గ్రౌండ్ మీరు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మన వాట్సాప్ స్టేటస్ అంటే మనకు 30 seconds కనుక నేను 25 seconds డ్రాగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకు ఆ యొక్క వాటర్ పెయింట్ ఎఫెక్ట్ 25 seconds ఉంది. కాకపోతే ఫస్ట్ మనకు నోట్బుక్ యానిమేషన్లో 5 seconds నుంచి 10 seconds వరకు అక్కడ మనకు తేడా వస్తుంది. సో అక్కడ మనకు ఓన్లీ 25 seconds పెట్టాను, ఆడికి 30 seconds క్లోజ్ కంప్లీట్గా వస్తుంది. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక బ్లాక్ స్క్రీన్కు సంబంధించిన ఒక వాటర్ పెయింట్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా చెప్పాను కదా కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ అని, ఆ లింక్తో పాటే కలిపి ఈ యొక్క వీడియోని కూడా అక్కడ ఇచ్చింటా. సో కిందికి వస్తే క్రాపింగ్ ఆప్షన్, క్రాపింగ్లోకి వచ్చేసి కొంచెం ఆ యొక్క ఎఫెక్ట్ని ఇలా క్రాప్ చేసి కరెక్ట్గా మీకు ఈ యొక్క ఎఫెక్ట్ ఎంతలో కావాలో అంత లెంత్ ఇలా డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో వన్స్ ఈ విధంగా డ్రాగ్ చేసి చూడండి మనకు కరెక్ట్ 25 seconds మాత్రమే ఉంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేసుకోవాలంటే అంటే మీ యొక్క ఫొటోస్ అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఒక PNG కూడా క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అది కూడా నేను చెప్తాను. సో ఇక్కడ మనకు కిందికి వస్తే ఫస్ట్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి సేమ్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లాక్ స్క్రీన్ ఉంది కదా ఫోటో బ్యాక్ సైడ్. సో కిందికి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మీరు స్క్రీన్ అని అప్లై చేయండి. సో ఆ యొక్క బ్లాక్ స్క్రీన్లో మనకు ఆ యొక్క ఫోటో అనేది యాడింగ్ అవుతుంది. ఈ విధంగా మీ యొక్క ఫోటోని పెట్టేసి సో ఇంకా ఈ యొక్క ఇమేజ్ని ఇలా డ్రాగ్ చేసి ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం. చూడండి ఫస్ట్ స్టార్టింగ్ యానిమేషన్ మనకు ఈ విధంగా ప్లే అవుతుంది. ఆల్మోస్ట్ నేను 2 months బ్యాక్ అయితే ఈ యొక్క బ్లాక్ స్క్రీన్లో ఎలా ఫోటోలు అప్లోడ్ చేయాలని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు కూడా మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ గైస్ మళ్ళీ యాక్టివ్స్ మీరు ఎన్ని ఇమేజ్ కావాలంటే అన్ని ఇమేజ్ కూడా మీరు ఇలానే యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ నేను ఫస్ట్ ఆమె ఫోటోని సెలెక్ట్ చేశాను.
సెకండ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఈ ఫోటోని సెలెక్ట్ చేశాను. సేమ్ మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేయండి. ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఈ విధంగా డ్రాగ్ అనేది చేసి ఇక్కడ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేయండి. చూడండి మనకు ప్లే చేస్తే నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇంకో ఫోటో యానిమేషన్ వస్తుంది. సో ఇలా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అన్నీ కూడా అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అప్లోడ్ అన్నీ ఈ బ్లాక్ స్క్రీన్లో అప్లై చేసిన తర్వాత సో ఈ యొక్క వీడియో ఏదైతే ఉందో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొంచెం ఈ యొక్క వీడియోని ఏదైతే ఉందో ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఎక్స్పోర్టింగ్ అనేది ఆల్మోస్ట్ అన్ని ఇమేజ్లు అప్లోడ్ చేసిన తర్వాతనే ఎక్స్పోర్టింగ్ అనేది మీరు స్టార్ట్ చేయండి. లేకపోతే మీరు మళ్ళీ ఆ యొక్క ఏదైతే ఉందో మీ యొక్క ఫొటోస్ అన్ని యాడ్ చేసిన తర్వాతనే ఎక్స్పోర్ట్ ఇవ్వండి. సో ఇక్కడ నేనైతే ఎక్స్పోర్ట్ క్యాన్సిల్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అయితే ఆ యొక్క ఫొటోస్తో ఎక్స్పోర్ట్ చేశాను కనుక నేనైతే క్యాన్సిల్ చేస్తున్నాను. మీరైతే అన్ని ఫొటోస్ అప్లోడ్ చేసి మళ్ళీ న్యూగా నేను ఏదైతే చెప్పానో ఇక్కడ నోట్బుక్ అని చెప్పాను కదా, ఆ యొక్క నోట్బుక్ పేజీని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తూనే ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నేమ్ రావాలండి. ఓకే, సో ఇక్కడ నేమ్ రావాలంటే లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ యొక్కటి అంటే నేమ్స్తో మీరు ఎవరి నేమ్స్తో అయితే క్రియేట్ చేయాలనుకుంటారో ఆ యొక్క లవ్ స్టేటస్ వీడియో ఆ యొక్క నేమ్స్ని కూడా ఆల్మోస్ట్ మీకు పిఎన్జీగా ఒక క్రియేట్ అనేది చేసుకోవాలి. మీకు పిక్సెల్ ల్యాబ్ ఐడియా అంటే కనుక సో మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. లేదా మనకు కైన్ మాస్టర్లోనే ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయినా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి అయినా ఎంటర్ చేసుకొని ఆ యొక్క నేమ్ ఉంటుంది కదా, సో ఆ యొక్క నేమ్ను కొంచెం ఇలా నేను డ్రాగ్ చేస్తున్నా. ఫస్ట్ దీనికి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ దీనికే నేను సాంగ్ అయితే ఇచ్చాను, మీరు ఎటువంటి సాంగ్స్ ప్లే చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్కి వచ్చేసి వసూరు ప్లే చేస్తున్నా. చూడండి ఆ యొక్క నేమ్స్ అనేది ఫస్ట్ మనకు స్టార్టింగ్ ఇలా కొంచెం స్క్రోల్ అప్ చేసి కరెక్ట్ ఆ యొక్క ఏ అయితే లేయర్ ఉందో సో అక్కడ మనకు ఆ యొక్క నేమ్ అనేది ఎంటర్ కావాలి ఫస్ట్ స్టార్టింగ్ యానిమేషన్లో. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత మన యొక్క నేమ్స్ కరెక్ట్గా సెట్ అవ్వాలి ఫ్రెండ్స్, లేకపోతే వర్క్ అవ్వదు. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి కరెక్ట్ యానిమేషన్లో మీరు ఎప్పుడైతే నేమ్స్ ఇస్తారో అప్పుడే మనకు సెట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, సో ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ విధంగా మన యొక్క ఫొటోస్ వచ్చిన తర్వాత సో మన యొక్క ఫోటో కూడా ఎంత లెంత్ కావాలనేది ఇక్కడ కరెక్ట్ యానిమేషన్ ఇచ్చుకోండి. ఇక్కడ మనకు కరెక్ట్ ఆ యొక్క నోట్బుక్ యానిమేషన్లో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డ్రాప్ అయిపోతుంది. ఆ యొక్క నోట్బుక్ డ్రాప్ అయిపోయినప్పుడు ఇక్కడ కిందికి వస్తే అవుట్ యానిమేషన్ ఉంటే అవుట్ యానిమేషన్లోకి వచ్చేసి పెయిడ్ అని ఇవ్వండి. సో పెయిడ్ అని ఇస్తే ఆటోమేటిక్గా అది కూడా మనకు ఆ యొక్క నేమ్ అనేది వెళ్ళిపోతుంది. చూడండి కరెక్ట్ వెళ్ళిపోయింది. ఓకే, సో ఇప్పుడు మన యొక్క ఏదైతే ఉందో దాని మీద టచ్ చేసి ఇక్కడ మనకు కీ యానిమేషన్ ఉంది, లెఫ్ట్ సైడ్ కీ యానిమేషన్ మీద టచ్ చేసి కొంచెం ఇలా ముందుకు మూవ్ చేయండి. మూవ్ చేస్తూనే మనకు ఆటోమేటిక్గా ఆ నోట్బుక్ అనేది ఇలా జూమ్ అవుతుంది. మీ యొక్క నేమ్ను కూడా ఇలా జూమ్ చేసి కరెక్ట్ అలా పెట్టేసి సో ఇక్కడ మనకు టిక్ మార్క్స్ ఇవ్వండి. సో ఇప్పుడు మనకు ఆ యొక్క పేజీని ఫస్ట్కి వచ్చేసి వసూరు ప్లే చేయండి. ప్లే చేస్తే చూడండి మన యొక్క నేమ్ కరెక్ట్ అది కూడా దాంతో పాటే ఆ యొక్క బుక్తో పాటే ఇలా మనకు జూమ్ అవుతుంది. కరెక్ట్ యానిమేషన్ ఇక్కడ వస్తుంది, ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నోట్బుక్ వస్తుంది. సో ఇక్కడ నోట్బుక్ యానిమేషన్ వచ్చేటప్పుడు లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఏదైతే అక్కడ బ్లాక్ స్క్రీన్లో ఎక్స్పోర్ట్ చేశారో ఆ యొక్క వైట్ స్క్రీన్ ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసి ఈ యొక్క లేయర్ని అలా తగ్గించేసి కిందికి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్లో బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మల్టీ అని అప్లై చేయండి. మల్టీ అని అప్లై చేసి ఆ యొక్క లేయర్ను కరెక్ట్ ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో పెట్టుకొని దీనికి ఉన్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మీరు సాంగ్ అయితే ఉండదు, మీరైతే పెట్టుకుంటే మ్యూట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నుంచి ప్లే చేస్తే చూడండి ఆ యొక్క యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. సేమ్ ఇదే లేయర్తో పాటు కలిపి లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క బ్లాక్ స్క్రీన్తో పాటే కలిపి ఇంకోటి ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ యొక్క లిరిక్స్ కూడా అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి కిందికి వస్తే క్రాపింగ్ ఆప్షన్లో క్రాపింగ్లోకి వచ్చేసి ఇలా క్రాప్ చేసి ఇదే లిరిక్స్ని తీసుకొని వచ్చేసి కరెక్ట్ ఈ యొక్క నోట్బుక్లో ఇలా ఫుల్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో వన్స్ డ్రాగ్ చేసి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్. బాగా చూడండి ఇక్కడ మనకు కలర్ ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంది. సో కలర్ ఫిల్టర్స్లోకి వచ్చేయండి. కిందికి వస్తే ఇక్కడ మనకు చూడండి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్ వస్తుంది. ఓకే, సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తున్న చూడండి ఆ యొక్క బ్లాక్లో అనేది వైట్లోకి వస్తుంది, వైట్లో ఉన్న లిరిక్స్ బ్లాక్లోకి చేంజ్ అవుతాయి. ఓకే, సో అదే లిరిక్స్ మీద టచ్ చేసి ఇక్కడ బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మీరు మల్టీని అప్లై చేయండి. ఆ యొక్క నోట్ బ్యాక్ మీద అంటే ఆ యొక్క నోట్బుక్ మీద కరెక్ట్గా సెట్ అవుతాయి. దీనికి ఉన్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేస్తున్నాను ఎందుకంటే సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఫైనల్గా వెరిఫై చేద్దాం. చూడండి గైస్ ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ మన యొక్క ఫొటోస్ లిరిక్స్ యానిమేషన్స్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకైనా సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు కొంచెం లోలో ఉండే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ కింద ట్యాప్ ఆన్ ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చినా కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.